మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు జనంలోకి వచ్చినాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉండగా ఆయప్ప ఏ రోజు కూడా జనాన్ని కలిసిన పాపాన పోలే. అదే జగన్ ఘోరంగా ఓడిపోవడానికి కారణమైంది. నాయకులను కలిసింది లేదు, వాళ్ళ సొంత పార్టీ నాయకులను కూడా, ఎమ్మెల్యేలను కూడా ఏ 50% కలిసింటాడో ఏమో. సొంత పార్టీ ఎమ్మెల్యేలను 50% ఆయన కలిసిందే లేదు. కలవడం అంటే ఊరికే ఏదో ముఖపరిచయం కాదు, వాళ్ళతో ఒక 5 నిమిషాలు కూర్చొని వాళ్ళ సాధక బాధకాలు విన్న సందర్భమే లేదు. అదే కదా జగన్ అందరూ తిడతాండేది. ఈ జగన్ ఎవరిని కలసలే, ఈ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోయా అయ్యప్ప. వైసీపీ శ్రేణుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది. అట్నే గ్రామ నాయకుల్లో కూడా వ్యతిరేకత ఉండే. అట్నే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు వీళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఏం పట్టించుకోలే, ఇప్పుడు ఏదన్నా సంక్షేమ పథకాలందు లబ్ధిదారుల ఎంపికలో మా పాత్ర లేకపోయాని వైసీపీ నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది. పైపెచ్చు ఆయప్ప ఎవరిని కలవనే లేకపోయా. ఇంక ఎందుకు తీపా ఊరికే జగన్ను గెలిపేయాలని మనం అనుకోవడము, గెలిచినాక ముఖ్యమంత్రి అయినాక ఆయన ఎవరిని పట్టించుకోకపోవడము ఎందుకు మనకెందుకు ఇప్ప గురించి ఊరికే మనం ఎందుకు ఆలోచించాలా? ఆయప్పసావుని గెలిచేనేం ఓడిపోతేనేం ఏది జరిగితే మాకేం వచ్చాది అనేది ఒక నిర్లిప్తత, నిర్లక్ష్యము ఇవన్నీ వచ్చినాయి నాయకుల్లో. అందుకే ఎవరే కానీ మొన్న ఎలక్షన్లో 2019లో పనిచేసినట్టు చేయలే. ఆ పర్యవసానమే ఈ ఫలితం 11 సీట్లకు పడిపోయింది. అయితే మళ్ళా ఓడిపోయినాక మాత్రము ఇంకా జగన్ కథ అయిపోయిందిరా నాయన, వైసీపీ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇంకా బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళు అయితే ఇంకా చెప్పనాలు ఇగాలే. ఇంకా ఏంది మాకు అడ్డము అదుపు లేరు, ఇంకా మాదే రాజ్యము, మేము ఆడిందే ఆట పాడిందే పాట అని సంబరపడినారు. కానీ ఏది కూడా మనం అనుకున్నట్టు జరగదు. ముఖ్యంగా రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అన్ని ప్రకృతి కొందరికి సహకరించంటుంది, కొందరికి బుద్ధి చెప్పడానికి ఏం చేయాలనో అది గుణపాఠం చెప్తానే ఉంటుంది. ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది. వీళ్ళ అరాచకాలు పెరిగిపోయినాయనేది బాగా ప్రచారం అవుతుంది. దాంట్లో నిజాలు ఏంటో వాళ్ళకే తెలియాలి. అలా ఇప్పుడేంది, ఇప్పుడు వినుకొండలో వైసీపీ కార్యకర్తను ఘోరంగా చంపితేరి జగన్ ఆడికి బాయా. ఆ తర్వాత ఢిల్లీకి ధర్నా చేయడానికని పాయా. మళ్ళా తర్వాత పులిందలకు తరచుగా పోతున్నాడు, ఆడ పోయి జనాలను కలుస్తున్నాడు. ఇంతకుముందు అట్లా ఉండేది కాదు. ముఖ్యమంత్రి హోదాలో పోతే ఎవరిని కలిసేది లేదు. సొంత నియోజకవర్గానికి వినా ఏదో ఎంపీని, ఆడ ఒకరిద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు, ఆ మున్సిపల్ చైర్మన్ ఏదో అట్టటోళ్ళను ఎవరినన్నా ఒక 10 మందిని కలిచే గొప్ప జగన్, అబ్బా జగన్ను మేము కలిసినాం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, అందరూ పోయి అయ్యప్పని కలుస్తున్నారు. ఇప్పుడేంది, ఇప్పుడు వరద వచ్చింది విజయవాడకు, 2వ తేదీ వినాడు, నిన్న 4వ తేదీ వినాడు. అంటే 2 రోజుల గ్యాప్లోనే మళ్ళా పోయినాడు జగను. సరే జగన్ పోతే ఆడ జగన్ను చూచానే పాపం వాళ్ళు బాధితులైనా కూడా వాళ్ళ గోడును వినడానికి ఈయన పోయినప్పటికీ వాళ్ళు చూచానే జగన్ మా దగ్గరకు వచ్చినాడని వాళ్ళ ముఖాల్లో ఆనందం కనిపించింది. వాళ్ళు పిల్లోళ్ళైతే, చిన్నపిల్లలైతే జగన్మామ అంటున్నారు. పెద్దోళ్ళు అయితే కొంచెం యువత అట్లా జగనన్న అంటారు. ఇంకా అంత పెద్దోళ్ళనైతే జగనే అన్న, అక్క. ఇంకా మామూలుగా కడపలో అందరూ ఈయన అంటే ఒక బంధంతో పిలుస్తారు కదా, కడపలో ఆ సంస్కృతి ఉంది. అట్లా జగన్ కూడా ముసలోళ్ళు అయితే అవ్వ తాత అనడం ఇట్లా పిలుస్తున్నారు. వాళ్ళు కూడా ఈయనను పిలుస్తున్నారు వరుసలు పెట్టి. బాగా చాలా ఆత్మీయత కనిపించింది. మళ్ళీ సీఎం అని కేకలేచ్చండారు. జగన్ వాళ్ళతో బాగా కలిసిపోయి కనిపించినాడు ఆ నీళ్ళల్లో కూడా. ఇంకా జనరల్గానే ఆయన ముద్దులాడడం అవన్నీ మామూలే కదా. కానీ నాకు అనిపించది ఈ జగన్నేనా వీళ్ళు ఇంతకాలం తాడేపల్లిలో బంధించింది అనిపించింది. జనంతో ఇంతగా కనెక్ట్ అయిన మనిషిని ఒక ఏనుగును కదా ఘాటిని కట్టేసినట్టు అయిపోయింది జగన్. ఆడ ఇంట్లో నుంచి బయటికి రానియకుండా. ఎంత ముఖ్యమంత్రి అయితే ఈ బయటికి రావద్దని ఏమన్నా నిబంధన ఉందేమి అనిపించాది నాకు ఒక్కోసారి అయితే. హాయిగా వాళ్ళ నాయన మాదిరి ప్రజా దర్బార్ నిర్వహించి రోజు జనంతో కలుస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా జగన్కు? ఎవడో ఏదో చెప్తే మాత్రం జగన్కి తెలియదా మనం ఎక్కడి నుంచి వచ్చినాము? మనం జగన్ అంటే ఎవరు? మాస్ లీడర్ అనే పేరుంది. ఒక్కసారిగా ఆ పేరు సంపాదించుకొని నువ్వు పూర్తిగా జనానికి దూరం అయితే ఎంత మండుతుంది.
అదే జరిగింది. జగన్కు నష్టం వల్ల అదే జరిగింది. అది జగన్కు తెలిసింటే బాగుండేది. ఏదేమైతేనేమో ఇప్పుడు జగన్ అయితే జనంలోకి వచ్చినాడు, తాడేపల్లె నుంచి బంధ విముక్తుడైనాడు అనిపించింది నాకు. అధికారం పోవడం వల్లనే ఈరోజు జగన్కు మంచే జరిగిందేమో అనిపించింది ఒక్కోసారి అయితే నాకు. కనీసము జనాన్ని కలుస్తున్నాడు, సొంత పార్టీ నాయకులను కలుస్తున్నాడు, అందరినీ కలుస్తున్నాడు. సరే, ఏదో చెడులో కూడా మంచి జరగడం అంటే ఇదేనేమో.